ప్రజాపాలన దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. 36వ వార్డు కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ చెత్త సేకరణ కోసం వాహనం రావడం లేదని అధికారులతో వాగ్వాదానికి దిగడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కౌన్సిలర్ డార్లింగ్ రమేష్ ప్రారంభోత్సవం కోసం తీసుకువచ్చిన నూతన చెత్త వాహనం యొక్క అద్దాలను పగలగొట్టారు. దీంతో ఆరంభంలోనే హంసపాదు అన్న చందంగా తయారైంది. ఇక పరిస్థితి వాహన ప్రారంభోత్సవ ఆధ్వర్యంలో అద్దాలను కౌన్సిలర్ స్వయంగా పగలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. 36వ వార్డులోకి చెత్తను సేకరించడానికి వాహనం రావడం లేదని పలుమార్లు కమిషనర్ తో పాటు చైర్మన్ కు విన్నవించిన ఫలితం లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ప్రజాపాలన దినోత్సవంలో ప్రజాప్రతినిధి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అందరూ అవాకయ్యారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు నాయకులు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాలేడు